भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. వారు ఎల్లప్పుడూ మంచి మార్గాన్ని వెళ్తూ మంచి కర్మలే చేస్తుంటారు. అందుకొరకే గాయత్రి మంత్రం యొక్క జపము ప్రతి మనిషి చేయాలి. ఆ యొక్క పనే మనం ఈరోజు చేయబోతున్నాము. 24 కుండాలు పెట్టి గాయత్రి మంత్రముతో ఆహుతి ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ఆ గాయత్రి మనకందరికీ కూడా సుఖాన్ని ఇవ్వాలి, బుద్ధిని ప్రసాదించి మన జీవితాన్ని సత్య మార్గంలో నడపాలి. కనుక ఈరోజు మనమందరము ఇక్కడ ఏకమై 24 కుండాలు పెట్టుకున్నాము. ఎందుకంటే జీవితం అనేది సంసారంలో చాలా ముఖ్యమైనది, విలువైనది. భగవంతుడు మనిషికి ఒక మనిషి జీవితం ప్రసాదిస్తాడు. ఎన్నో కర్మల పుణ్య కర్మ వలన ఈ జన్మ మనకు లభిస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సామాన్యమైనటువంటి ప్రదేశం కాలేదు. ఇప్పుడు మనమందరం కూర్చొని భక్తి భావంతో ఈ వాతావరణాన్ని భక్తిమయం చేస్తున్నాము. కావున ఇది ఒక కళ్యాణ మండపమే కాదు, ఇది ఒక కల్పవృక్షం లాగా మారింది. ఇప్పుడు దేవలోకంలో కల్పవృక్షం ఉంటుంది. ఆ దేవలోకంలో కల్పవృక్షము అనుకోండి కొద్దిసేపటి కోసము, ఈ యజ్ఞం ఉన్నంతసేపటి కోసము ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం కల్పవృక్షం లాగా మారింది. మహత్పూర్వమైనటువంటి యజ్ఞాన్ని మీరు జరుపుకుంటున్నారు కాబట్టి అందరికీ శుభమే జరుగుగా. కానీ అక్షంతలు చల్లడం జరుగుతుంది. ఎక్కడ వెళ్ళినా అంతా శుభమే జరగాలి. తర్వాత మీరు చేయండి, ఏదైనా చెప్పినాకనే మీరు చేయాలి. అది మంత్రం చెప్పిన తర్వాత మంత్రం చదువుతున్నప్పుడు చేయాలి. మొదలే ఇష్టం వచ్చినట్టు మీరు చేయకుండా చెప్పిన తర్వాత మంత్రంతో పాటు చేయాలి. తెలుసుకొని చేయడం చాలా విశిష్టం. ఏదో చేసుకొని మనం వెళ్ళిపోవడం కాదు. ప్రతిదీ కూడా మనకు ఎంత బోధిస్తుందంటే పుండరీకాక్షం సాభాయభ్యంతరసుషి. ఓం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు. ఆచమనం చేయబోతున్నారు. ఆచమనం కోసము ఈ కుడి చేతిలో నీళ్లు తీసుకోండి. కుడి చేతిలో తీసుకోండి ఒక చెంచా నీళ్లు. మంత్రం చెప్పిన తర్వాత త్రాగాలి. చెప్పకుండా మనం త్రాగద్దు, క్రియేట్ చేయద్దు. చెప్పిన తర్వాత మంత్రం చదివిన తర్వాత ఓం అమృతో అదేవిధంగా రెండోసారి అందించుకోండి. అదేవిధంగా మూడోసారి తీసుకొని నీళ్లు మూడోసారి ఆచమనం చేయాలి. వందనం అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది అందరికి తలపై. అంటే మంచి కార్యాలు శుభకార్యాలు చేసిన వారి జీవాత్మ ఈ బ్రహ్మరంధ్రం నుంచి ఓం శివరూపిణి మహామాయే దివ్య తేజ సమన్వితే తిష్టదేవి శిఖా మధ్యే తేజో వృద్ధిం కురుష్వమే తేజో వృద్ధిం కురుష్వమే. పక్కకు పోయి పంపిస్తాము. ఓం భువ ఓం స్వాహ ఓం మహః ఓం జన ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య
అంగస్పర్శం చేయాలి. మన అంగ ప్రత్యంగాలు కూడా శుద్ధి కావాలి. వాటి యొక్క పవిత్రత కోసము యజ్ఞం ముందున్నటువంటి ఆత్మ నీళ్లు ఉన్నాయి. ఎడమ చేతిలో తీసుకుంటారు. ఎడమ చేతిలో తీసుకొని కుడి చేతి యొక్క మధ్య మా మరియు అనామిక ఈ రెండు వేళ్లతోటి మధ్యమా వేలు అనామిక వేలు ఈ రెండు వేళ్లతోటి వీళ్ళను అద్దుకుంటూ అంగములను అద్దుకోవాలి. ఎలా అద్దుకుంటామో అలా చూడండి, చూస్తూ అద్దుకోండి. ముందు కుడివైపు మొదట ఎడమ వైపు ముట్టి కుడి వైపు ముట్టండి. తర్వాత నాసిక అదే మళ్ళా అద్దుతూ ఇరవై నాసిక ముట్టి కుడి నాసికాన్ని మళ్ళా అద్దుతూ ఇప్పుడు చేయకండి. మంత్రోచ్చరణతో పాటు చేయాలి. మొదలు మీకు అర్థం కావడానికి కొరకు మొదలు చెప్పడం జరుగుతుంది. మంత్రంతో పాటు మనం చేయాలి. కాబట్టి తర్వాత కన్నులు కూడా 20 కన్ను ముట్టి కుడి కన్నును, అదేవిధంగా 20 చెవిని కుడి చెవిని, 20 భుజాన్ని కుడి భుజాన్ని, 20 ముఖం కుడి ముఖం అందరూ చదువుకోవాలి. ఇప్పుడు చేయండి. ఓం ఆకాశేసు ఓం సూర్యే ప్రాణమస్తు ఓం అక్షణోర్మే చక్షురస్తు ఓం గణయోర్మే శ్రోత్రమస్తు ఓం బాహోర్మే బలమస్తు ఓం ఊర్వోర్వా ఊర్వస్తు ఓం అరిష్టాని మే అంగాని తమస్తనామి సహసంతు. మన అంగములు మనస్సు ఆత్మ శుద్ధి చేయడానికి. ఎందుకంటే పరమేశ్వరుడు అంతగా వ్యాపించున్నాడు. అయితే మొదటి మనం ఆశ్రమం చేశాం చూడండి, నీళ్లు తాగాం చూడండి. ఆ నీళ్లు తాగడంలో మొదటి మంత్రం చేశాము అమృతో వస్త్రనామశిస్తా. పరమేశ్వరుడా, నీవు మా యొక్క కింద బిఛోనా అంటే కింద వేసుకున్నటువంటి వస్త్రములాగా భూమిలాగా మమ్మల్ని రక్షిస్తున్నావు. పరమేశ్వరుడా, నీవు మమ్మల్ని భూమిలాగా రక్షిస్తున్నావు. భూమి నుంచి మనకు ఎప్పుడు కూడా ఏ హాని కలిగితే మంచిదే కలుగుతుంది. ఆ విధంగా పరమేశ్వరుడా, నీవు అమృతం రూపమై మమ్మల్ని భూమి ద్వారా మమ్మల్ని రక్షిస్తున్నావు. రెండవ మంత్రము అమృతా విధానమసి స్వాహ అంటే ఓ పరమేశ్వరుడా, నీవు ఒక దుప్పటి లాగా మమ్మల్ని పైనుంచి రక్షిస్తున్నావు. మన దుప్పటి కప్పుకుంటే ఏ విధంగా నిద్ర వస్తుంది, గాఢంగా సుఖం వస్తుంది, సుఖం లభిస్తుంది. మనం అందులో నిద్రపోతాము సుఖంగా. ఆ విధంగా ఆ దుప్పటిలాగా పైనుండి మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు అని రెండవ మంత్రం. మూడవ మంత్రంలో ఓం సత్యం యశ శ్రీర్మహి శ్రీ శ్రేయతాం అంటే ఓ పరమేశ్వరుడా, నీవు సత్యమును సాధించము. మాకు ఈ నీళ్లు తాగుతుంటే మనం ఆ నీళ్లు తాగుతుంటే ఏమంటున్నాము, పరమేశ్వరుడా, ఈ నీటి ద్వారా నా నోటికి, నా హృదయంలోకి, నా మనసులోకి, నా శరీరంలోకి సత్యము ప్రవేశించాలి. సత్యము యశ మరియు సత్యమును ప్రవేశించుకొని మేము సత్కర్మలు చేసి యశస్సును పొందాలి. యశస్సు ద్వారా ఏం చేయాలి, శ్రీ శ్రీ శ్రేయతాం మాకు ఐశ్వర్యాలు లభించాలి. అష్ట ఐశ్వర్యాలు సుఖాలు లభించాలి. అదేవిధంగా ఐశ్వర్యంతో పాటు బ్రహ్మజ్ఞానం కూడా లభించాలి పరమేశ్వర అని మనం కోరుతూ మూడోసారి చేశాను. దీని తర్వాత ఇప్పుడు మనం అంగస్పర్శం చేశాం. మీరందరూ చాలా చక్కగా అంగస్పర్శంను ఆచరించారు. అందరూ ఇంతకుముందు చేసినట్టే అందరూ ఆచరించారు. అందులో చాలా గొప్ప అర్థం ఉంది. చూడండి, మన వాక్ అన్నాం మనం. అందులో ఏమన్నారు, వామ ఆస్తిరస్తు అంటే మా యొక్క వాణి అనేది పవిత్రంగా ఉండాలి, మధురమైనటువంటి వాణిని ఉచ్చరించాలి అని మనం పరమేశ్వరుని కోరాం. రెండవ మంత్రంలో ఓం మా నసోరమే ప్రాణ వస్తు ఓ పరమేశ్వర మా ఎల్లప్పటికీ సక్రమంగా జరగాలి, ఎప్పుడు ఆగదు, జీవితాంతం మంచి శ్వాస తీసుకుంటూ ఆరోగ్యాన్ని పొందాలి. మూడవది ఓం అక్షరమే చక్రస్తు ఓ పరమేశ్వర మేము ప్రపంచంలో ఏది చూసినా మంచిగా చూడాలి, మా దృష్టి మంచి చూడాలి. పూర్వమే బలమస్తు అంటే ఓ పరమేశ్వరుడా, మా చేతులు అనేటివి ఎప్పటికీ మంచి పనుల కోసం ముందుకెళ్ళాలి, ఎప్పుడు కూడా ఈ చేతుల ద్వారా చెడు పనులు చేయకూడదు, అటువంటి శక్తిని ప్రసాదించు పరమేశ్వర అన్నాం. నాలుగో తర్వాత ఓం ఊర్మ అంటే మన కాళ్ళు
ఏది ఇచ్చారో భగవంతుడు ఈ కాళ్ళు కూడా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండి ఈ కాళ్ళ ద్వారా నేను ఎప్పటికీ మంచి స్థానానికి వెళ్ళాలి, చెడు స్థానాలకు వెళ్ళి ప్రసాదించము. ఇవన్నీ కాగా నా బుద్ధి ఒకవేళ శుద్ధంగా పవిత్రంగా ఉన్నట్టయితే మా జీవితంలో నేను పవిత్రమైనటువంటి కర్మలే చేస్తాను. అందువరకే నాకు మంచి బుద్ధిని ప్రసాదించము. మంచి బుద్ధితో పాటు మా యొక్క శరీరంలో ప్రతి ఒక్క అంగ ప్రత్యంగాలు ప్రతి ఒక్క అవయవము ఆరోగ్యంగా ఉండాలి. మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు పరమేశ్వరుడా. పృథివీ పూజనం. చూడండి, ఇప్పుడు రెండో నెక్స్ట్ క్రియ. పృథివీ అంటే భూమి. మొట్టమొదటి మనం భూమాతను నమ్ముకున్నాం, ఆ భూమి పూజ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ భూమాత నుండి అన్ని గ్రహిస్తాం మనం. పంటలు, బంగారం, సమస్త పదార్థాలు ఈ భూమాత నుండే మనం గ్రహిస్తాం. కాబట్టి మొదలు భూమి పూజ చేస్తున్నాం. అయితే ఈ భూమాతలో ఎందుకు చేస్తాము? ప్రతిదీ కూడా మనం సంస్కరింపబడడానికి, మనం సంస్కారవంతులు కావడానికి ఏ క్రియ చూసినా మనం ఉద్ధరింపబడడానికి మనం రావాలి. భూమాతలో దళితులతో మనం రావాలని, సహనం ఓర్పు రావాలని చెప్పి మనం భూమాత పూజిస్తున్నాం. ఇప్పుడు చేయండి. ఓ ఏదైనా గొప్ప సంకల్పం చేసిన వారు పెట్టినారు. సంకల్పం ఏ పని జరగలేదు. ఈ సంకల్పంలో మీరు మీ కోరికలు కోరుకోండి. ప్రతి వ్యక్తి ఏడుకోవడం కొంత ఉంటుంది. ధనం ఉన్న వాళ్ళకు ఆరోగ్యం సరిగా ఉండదు. మనం ఆరోగ్యం సరిగా ఉన్న వాళ్ళకు ధనం ఉండదు. పిల్లలు ఉన్న వాళ్ళకు ధనం కలగదు. ధనం ఉన్న వాళ్ళకు పిల్లలు లేరనుకోండి. ఇట్లా మంచి సంతానం కలుగుతుంది. యజ్ఞం చేసేటప్పుడు మనం గాయత్రి మాటలు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి భగవంతుడు గాయత్రి మాత అంటే ఇక్కడ ప్రవర్తమానస్య శ్రీ బ్రహ్మణో ద్వితీయే ప్రహరార్థే వైవస్వతే మన్వంతరే శ్రీ శ్వేతవరాకల్పే భూలోకే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తే అంతర్గతే తెలంగాణ రాష్ట్రేకదేశే కృష్ణా గోదావరి మధ్యదేశే కామారెడ్డి మండలే బ్రహ్మణపల్లి జనపదే ఆ యజ్ఞ మండపే కళ్యాణ మండపే శ్రీ హేవరం వినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపద మాసే శుక్లపక్షే అద్య శుభదితో శుభ నక్షత్రే శుభవాసరే అద్య భానువాసరే. ఇప్పుడు మీ గోత్రం మొదలనుకోండి. ఉజ్వల భవిష్య కామన పూర్తయే చ ప్రబల పురుషార్థం కరిష్యే అస్మై ప్రయోజనాయ చ కలశాది గాయత్రీ దేవత ఆవాహిత దేవత వేదమూర్తి యుగద్రష్ట తపోనిష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య భగవతి దేవి మాత పూజన పూర్వకం చతుర్వింశతి గాయత్రి మహాయజ్ఞ కర్మ సంపాదనార్థం సంకల్పం అహం కరిష్యే. మీ సంకల్పం నెరవేరాలని సాగించుకొని యజ్ఞోపవీత ధారణ ఉన్నది. కాబట్టి కేవలం మంత్రం చదివి ముందు పోతాము. ఈ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఈ ధర్మమే మన ఎమ్మడి వస్తుంది. ఏది రాదు మన ఎమ్మడి. కాబట్టి రక్షాసూత్రం అంటాం. ఇది కట్టుకొని మంచి పని చేయడానికి. కాబట్టి మీరు ఒకరికొకరు కట్టుకోండి. ఓం ప్రతేన దీక్షమాప్నోతి దీక్షయాప్నోతి దక్షిణా దక్షిణా శ్రద్ధమాప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే శ్రద్ధయా సత్యమాప్యతే. అందరూ కూడా కట్టుకోవచ్చు. ఓం హిరణ్యగర్భా సమవర్తతే తస్య జాతా పతిరేకాసీత్ సదాధార ప్రేమ్యానుదేమా తస్మై దేవాయ హవిషా విధేమా. ఓం యాత్మదా బలదాయస్య ఉపాసతే ప్రతిశం యస్య దేవాః యస్య
मात्रा गायत्री सावित्री शांति दृष्टि करी सदा त्वयि तिष्ठन्ति भूतानि त्वयि प्राणा प्रतिष्ठिताः शिवः स्वयं त्वमेवासि विष्णुस्त्वं च प्रजापतिः आदित्या वसवो रुद्रा विश्वे देवा सपैतृकाः गुरुदेव परब्रह्मा तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि मंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वे ग्रहाः शान्तिकरा भवन्तु नागपुष्पसमारूढं शूलहस्तम् ॐ सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः ॐ सर्वेभ्यो दीपेभ्यो नमः नमः ॐ पुण्यं पुण्याहं दीर्घमायु दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि ताम्बूलपूरिफलानि समर्पयामि दक्षिणां समर्पयामि सर्वभावे अक्षतां समर्पयामि ततो नमस्कारं करोमि नमस्ते ॐ नमो अनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोर्बाहवे सहस्रनाम्ने गायत्री मंत्रमुलो నిరూపమే ఉంది గాయత్రి మంత్రములో నిరూపమే ఉంది జీవన ధన్యముగా విస్మరణలో ఉంది జీవన ధన్యముగా విస్మరణలో ఉంది కలకాలం నిలవాలి కలకాలం నిలవాలి శక్తి నిరూపమే ప్రభు గురు రూపం గురు ప్రాణం గురు శరణం గురు ధ్యానం గురు లేని జీవనము నిలవాలి శాశ్వతమై ఆదర్శ జీవనమే నిలవాలి శాశ్వతమై అందులకై నీ స్మరణ అందులకై నీ స్మరణ ధన్యమే ధన్యము ప్రభు గురు రూపం గురు ప్రాణం గురు శరణం గురు జ్ఞానము గురు జీవనము శూన్యమే శూన్యము ప్రభు గురు రూపం విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతి ఓం విశ్వాని దేవ సవితరురికాని పరాసువ యభ్యం దన్నాసువ ఓం శాంతి 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 అగేయం గర్వత్వజా
అగ్ని అంటే ఈ మూల ఈ కోణం. దక్షిణే పద్మనాభస్తు నైరుత్య మధుసూదన పశ్చిమే శైవ గోవిందో వాయువ్యాం సుజనార్దన ఉత్తరే శ్రీపతి రక్షే ఐశాన్యమి మహేశ్వర ఊర్ధ్వం రక్షతు దాతావో అదో అంతస్య రక్షతు దేవుడు అదో అంతస్య రక్షతు అనుత్తమపి యతు స్థానం రక్షతీశో మహాదేవుడు సంబంధించిన తర్వాత దేవుడు అని వచ్చి రామలక్ష్మణుడు అది అగ్నిస్తూ రామలక్ష్మణుడు తీసుకుని ఇప్పుడు వెలిగించిన తర్వాత మనం చదువుతున్నాము. ఆ మంత్రం ద్వారా అందరూ అగ్నిని యజ్ఞ కుండములో స్థాపించాలి. ఓం భూర్భువస్సవ సోమ్నాపృథివీవ వరుణా తస్యాస్తే పృథివీదేవయదని పృష్ఠేగ్నిమన్నాదమన్నా ధ్యాయాదదే. యజ్ఞ కుండంలో అగ్నిని స్థాపించండి. అందరూ యజ్ఞకుండంలో అగ్ని స్థాపించండి. దానిపైన సమిధలను పేర్చండి. అగ్ని వెలిగేటట్టు దానిపైన అగ్ని పైన 4 సమిధలను పేర్చండి. అగ్ని అస్మిన్ సహస్తే అత్యుత్తరస్మిన్ విశ్వే దేవాయజమానశ్చ సీదత దారే చతుర్థ శకారణంచ యన్మండలం తం దేవదేవం ప్రణమామి భర్గం పునాద్యం త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మరూపం సమస్త తేజో మయ దివ్య రూపం పునాతు యజ్ఞోగినాం యోగ పతానుగమ్యం తత్సర్వవేదం ప్రణమామి దివ్యం పునాతు మాం దాసరితో వరేణ్యం ఓ హే దేవ సవిత పావం బనాదో హే దేవ సవిత సమిదాదానం ఓం సుసమితే స్వాహా ఇదమగ్నయే జాత స్వాహా అంటూ సమిధను సమర్పించాలి. కుడి చేతి ద్వారానే సమిధను అగ్నిలో వేయాలి. ఏ కర్మ చేసినా కుడి చేతి ద్వారానే చేయాలి. 4వ సమిధ తీసుకుంటారు అందరూ. ఓం సమిద్ధేరగ్నిరో ఘృతేన వర్ధయామసి బృహస్రోచాయ విద్యా స్వాహా ఇదమగ్నయే గిరసే ఇదన్నమా. అందరూ ఈ విధంగా 4 సమిధలను సమర్పించారు అగ్నిదేవుడికి. ఇప్పుడు ముందుగా కూర్చున్న వాళ్ళు ఎవరి ముందైతే నెయ్యి ఉన్నదో కూడా ఎప్పుడైతే మేము స్వాహ అంటామో అప్పుడు అందరూ స్వాహ అనాలి. చాస్మాన్ ప్రజయా పశవిర్ బ్రహ్మ వర్చసే నాన్నా ధేన సమేధయ స్వాహ. పడమటి వైపు ఎవరైతే పడమటి వైపు కూర్చున్నారో వాళ్ళు వాళ్ళ చేతిలో నీళ్లు తీసుకుంటారు. వారు కూడా తన కుడి భాగం నుండి ఎడమ భాగం వైపు దారబోతు తీసుకెళ్ళాలి. ఓం హనుమతే మధ్యస్వ. ఇప్పుడు ఉత్తర భాగాన కూర్చున్న వాళ్ళు యజమాన స్వాత్య మధ్యస్వ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దక్షిణ వైపు కూర్చున్న తీసుకొని తన వైపు నుండి ప్రారంభించి 4 దిక్కుల దారబోస్తూ వారు నీళ్లు చల్లాలి. ఓం దేవ సమిత ప్రస్వయజ్ఞం ప్రస్వయజ్ఞ పతిష్టగాయ దేవో గంధ పునాదు వాచస్పతి వాచం స్మరతు. అగ్ని ఆడిపోవడం వల్ల కొన్ని ఎండకుండాలలో పొగ వస్తుంది. పొగ రాకుండా చూడండి. అగ్ని ఎండకుండాలలో అగ్ని వెలగాలి. అగ్ని వెలగడానికి ప్రయత్నం చేయండి. మాట్లాడండి. ఆ
ఆవులు 7. ఆ 7 ఆవులు ఎక్కడ ఇచ్చిన తర్వాత ఒక చుక్క ఆ నీళ్ళలో వదలాలి. నీళ్ళల్లో అంటే కర్పూరం వేసిన నీళ్లు ఉన్నాయి చూడండి, అందులో వదలాలి 7 ఆవులు. ఇది చేయండి. ఓం ప్రజాపతే ఇదొక 5 నెయ్యి వేసుకుంటారు. వాళ్ళు నెయ్యి వేసినప్పుడు మీరు మాత్రం అవనప్పుడు వేయాలి. రెండు కదా నెయ్యి అందరికీ వచ్చే అవకాశం ఇవ్వండి. 5 అవుతుంది. ఇప్పుడు సామాగ్రి ఏం చేయాలంటే చూడండి, సామాగ్రి ఈ విధంగా అరిచేయి పైకి ఉండాలి. ఇట్లా వేయకండి సామాగ్రి. నెయ్యి వేసేవాళ్ళు నెయ్యి వేస్తారు ఒక్కరు, నెయ్యి వేస్తారు ఒక్కరు. ఆ 5 నుంచి అంటే ఈ చోట నుంచి భర్త ఒకరు కాబట్టి 24 సార్లు కార్యక్రమం జరుగుతూ అవతరిస్తాం. ఆ మంత్రంతో మనం 24 సార్లు అవతరిస్తున్నాం కాబట్టి పెట్టకండి. సమిధులను కొద్దిగా అడ్డంగా పెట్టండి. అడ్డంగా పెడితే మంచిగా వెలుగుతాయి. ఏడు వైపు చూడండి ఎలా పెట్టాలో కట్టెలు. ఈ విధంగా పైన అడ్డంగా పెట్టండి, లోపల నిలబెట్టకండి. ఇక్కడ కర్పూరం వేయండి. కర్పూరం మంట వినండి. మంట తక్కువ ఉన్నప్పుడు సామాగ్రి తక్కువ ఎక్కువ. నెయ్యి ఒకే విధానం ఒకే విధంగా, కానీ సామాగ్రి అవరప్పుడు మాత్రం కొద్దిగా మంట తక్కువ వేయండి. దీనికి తగినంత నెయ్యి ఉంటేనే అది పెరుగుతుంది. గుర్తించండి. ఒకటేసారి సామాగ్రితో పాటు నెయ్యి వేసారి ఒక్కసారి నెయ్యి ఎక్కువ పడుతుంది. సామాగ్రి ఇదం గాయత్ర్యై
ఎక్కడైతే ఆగిపోతుందో పక్కన ఉన్న వాళ్ళు కొద్దిగా పెద్దల పైన, ఎందుకంటే అందరికీ చక్కగా అయితే ఒక దంపతి అగ్నిని ఆగిపోకుండా చూడాలి. యజ్ఞం सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। स्वाहा ఆ చెంతలు కింద పెట్టేసి ఆ నీళ్ళను అగ్నిలో వేయగలుగుతున్నా, అగ్ని కొబ్బరి నీళ్ళను అగ్నిలో వేయగలుగుతున్నా, ఒక గ్లాసులో పోసుకొని తర్వాత తీర్థం లాగా మనం త్రాగాలి. ఇప్పుడు అందరూ सहस्रार सुषुम्ना शोभा गुणगर्वे जयति जय गायत्री माता भयहारी भवतारी अनगे अजानंद राशि महाजानंद राशि अविकारी अजहरी अविचल अमले अविनाशी जयति जय गायत्री माता स्वाहा सदा शशि ब्रह्माणि राजा रुद्राणि महाराजा रुद्राणि जय गायत्री माता जयति जय गायत्री माता। జలం కింద పూజ జలం ఉంటుంది కదా, అది ఆరతి తిరుగుని 3 సార్లు జలం చిలకరించండి. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు మీరు వేసి ఒక 10 నిమిషాల కార్యక్రమం ముగించారు కాబట్టి నెయ్యి ఆహుతి ఏర్పించారో ఆ నెయ్యి ఆహుతులలో నెయ్యి పాత్రల నుంచి నెయ్యిని తీసుకొని చేతులు రాసుకోండి. నెయ్యి పాత్రల నుంచి నెయ్యిని తీసుకొని చేతులకు రాసుకోండి. చేతులకు రాసుకొని ఆ చేతులను అగ్ని వైపు నల్లదైనా పర్వాలేదు, నల్లది బుట్టనే పెట్టుకోవచ్చు, తెల్లదైన బూడిదైన పెట్టుకోవచ్చు. తర్వాత బుట్ట అయిన తర్వాత అది మొత్తం గారిన తర్వాత తెల్లగా అవుతుంది, అది తీసుకుపోవచ్చు. న్యాయేన మార్గేణ మహిం మహిషా గురుబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖమాప్నుయాత్. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం
అదేవిధంగా ఇప్పుడు మన గాయత్రి మాత శుభాశిస్సుల రూపంలో ఆ జలం చదవడం జరుగుతుంది. మరి జల అభిషేకించడం జరుగుతుంది. కలశంలో ఉన్నటువంటి ఆ మంత్రోచ్చారం ద్వారా మంత్రపూరితమైన జలం, శుద్ధమైన జలం, అది మంత్రపూరితమైన జలం, పవిత్రమైన జలాన్ని ఈ శిరస్సులపై చదువుతారు. ఇప్పుడు మన కార్యకర్తలు మన ఇద్దరు ధనలక్ష్మమ్మ, వెంకటలక్ష్మమ్మ గారు కానీ మరి వారు ఆ జలాన్ని ఈ సభపై చదువుతారు. కలశంలో ఉన్నటువంటి జలం రండి, తొందరగా రండి. ఆ తర్వాత సూర్య ఆర్గ్యం. ఓం విశ్వాని దేవ సవితర దురితాని పరాసువ యద్భద్రం దన్న ఆసువ. ఓం విశ్వాని దేవ సవితర దురితాని పరాసువ యద్భద్రం దన్న ఆసువ. ఓం విశ్వాని దేవ సవితర దురితాని పరాసువ యద్భద్రం దన్న ఆసువ. ఓం ద్యౌః శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిర్వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి 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 సర్వ అరిష్టా సుశాంతిర్భవతు. శివాయ నమః. ఓం సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః. ఓం సూర్యదేవ సహస్రాంశో తేజోరాశి జగత్పతే అనుకంపయమాం భక్త్యా ధ్రువానార్యం దివాకర. ఓం సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః. ఓం సూర్యదేవ సహస్రాంశో తేజోరాశి జగత్పతే. పెట్టుకోలేదు మన చూసేది కానీ यज्ञ रूप प्रभु हमारे भाव ज्वल कीजिए, छोड़ दे चलक पथ को मानसिक बल दीजिए. वेद की भोले रचाए सत्य को धारण करे, हर्ष में हो मग्न सारे शोक सागर से तरे. अश्वमेध रचाए यज्ञ पर उपकार को, धर्म मर्यादा चलाकर लाभ दे संसार को. नित्य श्रद्धा भक्ति से यज्ञादि हम करते, योग पीड़ित विश्व के संताप सब हरते रहे. దంపతులు ఇద్దరు కలిసి నడవండి. ఇద్దరు కలిసి దంపతులు విడివిడిగా నడవకూడదు. ఇద్దరు దంపతులు కలిసి నడవండి. ధర్మ మర్యాద చలాకర్ లాభ दे संसार को, नित्य श्रद्धा भक्ति से यज्ञादि हम करते रहे. रोग पीड़ित विश्व के संताप सब हरते रहे. भावना मिट जाए मन से पाप अत्याचार की, कामनाएं पूर्ण होते यज्ञ से की. लाभकारी हो
वंदना हम कर रहे नाथ करुणा रूप करुणा आपकी सब पर रहे तदंतर నడవాలి నడవాలి 5 ప్రదక్షిణలు పూర్తి కావాలమ్మా ఎవరిదైతే 5 ప్రదక్షిణలు పూర్తి అవుతాయో వారు ఈ మెట్ల నుంచి పైకి వస్తారు చేతిలో ఉన్నటువంటి అక్షతలు అక్కడ దేవస్థానం దగ్గర వేసి మరి ఈ మెట్ల నుంచి కిందికి దిగి మీ స్థలంలో వెళ్ళి కూర్చుంటారు यज्ञ रूप प्रभु हमारे भाव उज्ज्वल कीजिए छोड़ देवे छल कपट को मानसिक बल दीजिए प्रभु आत्मिक बल दीजिए गायत्री మంత్రమును ఆలపించాలి గాయత్రి మంత్రం ఎల్లవరూ చదువుతుండాలమ్మా సో ప్రదర్శన చేస్తూ ఉంటూ కూడా మీ మంత్రంలో మీ మనసులో గాయత్రి మంత్రము జపం ఉండాలి అయితే దీన్ని సందర్భించి ఒక పాట ఆలపించు మహామంత్రమాలపించు ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు విశ్వామిత్ర మంత్రద్రష్ట విశ్వామిత్ర మంత్రద్రష్ట విశ్వ ప్రేమ మదిలో నింపు ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ గాయంత్రం త్రాయతే ఇతి గాయత్రి అంటూ గాయంత్రం త్రాయతే ఇతి గాయత్రి అంటూ ఋషుడు పలికిన మంత్రం ఋషుడు పలికిన మంత్రం సన్మార్గం వైపు నిన్ను నడిపించే మంత్రరాగము సన్మార్గం వైపు నిన్ను నడిపించే మంత్రరాగము ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు విశ్వామిత్ర మంత్రద్రష్ట విశ్వ ప్రేమ మదిలో నింపు ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్ మంత్రం అంటే యాచన కాదు ఆచరించే కర్మయోగము మంత్రం అంటే యాచన కాదు ఆచరించే కర్మయోగము మంత్రాలకు హృదయము నిలయం మంత్రాలకు హృదయము నిలయం పెదవులతో పని కాదు ఆలపించు ఆలపించు మహామంత్రం ఆలపించు 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 మహామంత్రం ఆలపించు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్ ఆలపించు ఆలపించు మహామంత్రం ఆలపించు విశ్వామిత్ర మంత్రద్రష్ట విశ్వ ప్రేమ మనిలో నింపు ఆలపించు ఆలపించు మహామంత్రం ఆలపించు పవనముల హాయి గొలుపుతూ సూర్యునిలా వెలిగిస్తూ పవనముల హాయి గొలుపుతూ సూర్యునిలా వెలిగిస్తూ వృక్షములా పండిస్తూ వృక్షములా పండిస్తూ జీవయాత్ర సాగిస్తూ జీవయాత్ర సాగిస్తూ ఆలపించు ఆలపించు మహామంత్రం ఆలపించు 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 మహామంత్రం ఆలపించు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. వారి యొక్క దోష గుణాలను వదులుతున్నాము అని అక్కడ వదులుతూ మీరందరి అక్షతలు వేస్తూ మీ స్థలంలో వచ్చి కూర్చోవాలి. ఓం యజ్ఞేన దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానసదంతాం యత్ర పూర్వే సాధ్యాః సన్ని దేవాః. ఓం మంగళపుష్పాంజలిం సమర్పయామి. ఓం దోషదూర్గుణం సమర్పయామి. ఏమన్నా దోషాలు దుర్గుణాలు సమర్పయామని చెప్పి విడిచిపెట్టండి అక్కడ. మరి అంటే మనలోని దోషాలు మీకే తెలుసు. ఆ దోషం మా దగ్గర చెప్పుకొని విడిచిపెట్టండి. ఆ విధంగా మరి అదే విధంగా మన ఆరోగ్యం చెడగొట్టుకునే దుర్గుణాలు ఉంటాయి కదా మనలో. ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆ దుర్గుణాలు విడిచిపెట్టుకుని సమర్పయామి. సమాప్తం పూజ అయిపోతుంది. మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మరి ఆశీర్వాదం జరగండి. ఆశ బాగేది మీరు తొందరగా వెళ్ళండి. ఓం పుష్పాంజలి సమర్పయామి. ఓం పుష్పాంజలి సమర్పయామి. సమర్పయామి. ఆశ బాగేది మనకే ఆశ అయిపోతుంది. తదుపరి మన భోజనం పుస్తకంగా వినాలి. మరి ఒక 10 నిమిషాలు ప్రవచన కూడా ఉంటుంది. యజ్ఞం పైన మన యజ్ఞం మన ఇంటిలో యజ్ఞం చేయాలని చెప్పి కొత్తగా మనకి హరిద్వారం నుంచి ఒక ఆదేశం వచ్చింది. ఈ సాగులోనే చేసుకుని దుమ్ము దొరుకుతుంది. ఇలా చెడు ప్రభావం తొలగిపోతుంది. ఇంట్లో తప్పకుండా యజ్ఞాలు చేసుకోండి. ఇంటిలో చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో జరుపుకోవడం పేరు జయతి జయతి గాయత్రీ మాత జయతి పూర్ణచరిత జయతి సనాతని బ్రహ్మచారిణి జయతి వేదమాత జయతి జయతి గాయత్రీ మాత జయతి పూర్ణచరిత జయతి సనాతని బ్రహ్మచారిణి జయతి వేదమాత పంచముఖేన విరాజిత రూపిణి గాయత్రీ మాత పుస్తక పుష్పక మండలధారిణి గాయత్రీ మాత పంచముఖేన విరాజిత రూపిణి గాయత్రీ మాత పుస్తక పుష్పక మండలధారిణి గాయత్రీ మాత హంసవాహిని ప్రణవ స్వరూపిణి గాయత్రీ మాత హంసవాహిని ప్రణవ స్వరూపిణి గాయత్రీ మాత పారికార్య సమకాంతి ప్రకాశిని గాయత్రీ మాత జయతి జయతి గాయత్రీ మాత జయతి పూర్ణచరిత జయతి సనాతని బ్రహ్మచారిణి జయతి వేదమాత జయతి జయతి గాయత్రీ మాత జయతి పూర్ణచరిత జయతి సనాతని బ్రహ్మచారిణి జయతి వేదమాత అష్టసిద్ధి ఆనందదాయిని గాయత్రీ మాత ఆదిశక్తి అఖిలేశ్వరి శుభకరి గాయత్రీ మాత అష్టసిద్ధి ఆనందదాయిని గాయత్రీ మాత ఆదిశక్తి అఖిలేశ్వరి శుభకరి గాయత్రీ మాత బ్రహ్మ విష్ణు శివ సదా వందిత గాయత్రీ మాత బ్రహ్మ విష్ణు శివ సదా వందిత గాయత్రీ మాత భవభయహారిణి మంగళకారిణి గాయత్రీ మాత జయతి జయతి గాయత్రీ మాత జయతి పూర్ణచరిత జయతి సనాతని బ్రహ్మచారిణి జయతి వేదమాత జయతి జయతి గాయత్రీ మాత జయతి పూర్ణచరిత జయతి సనాతని బ్రహ్మచారిణి జయతి వేదమాత
మంత్రలోక అధినాయకి మాత గాయత్రీ మాత మందస్మిత స్మరహారిణి మాత గాయత్రీ మాత మంత్రలోక అధినాయకి మాత గాయత్రీ మాత మందస్మిత స్మరహారిణి మాత గాయత్రీ మాత బ్రహ్మానంద స్వరూపిణి మాత గాయత్రీ మాత బ్రహ్మానంద స్వరూపిణి మాత గాయత్రీ మాత జగజ్జనని జయదాయిని మాత గాయత్రీ మాత జయతి జయతి గాయత్రీ మాత జయతి సూత చరిత జయతి సనాతని బ్రహ్మచారిణి జయతి వేదమాత జయతి జయతి గాయత్రీ మాత జయతి సూత చరిత జయతి సనాతని బ్రహ్మచారిణి జయతి వేదమాత